హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సరస్వతి పుష్కరాలు వచ్చేసాయి అండ్ తెలంగాణలో మనకి సరస్వతి పుష్కరాలు వచ్చాయి. మనకి గోదావరి కని నుంచి కాళేశ్వరంకి ఎంత టైం పడుతుంది, ఎలాంటి బస్సు ఉందనేది మీకు చెప్తాను. మార్నింగ్ 6 o'clockకి మనము బస్ స్టాండ్కి వెళ్తే 6:15కి మనం బస్సు ఎక్కితే ఇదిగో ఇలా మనము ఊర్లోకి ఎంట్రీ అయిపోయామండి 8:30 వరకు. సో కాళేశ్వరం రీచ్ అయ్యాము. ఇది ఊరు. మనకి ఇంకో బస్సు కూడా ఉంది, కానీ అది టైమింగ్ మళ్ళీ బస్సు ఫిల్అప్ అయిపోయాక ఉంటుందంట. మనము ఆ బస్సు ఎక్కాక ఇక్కడ మనకి దిగాల్సిన ప్లేస్ ఇదండి. ఇక్కడ కాలేజెస్ బస్సెస్ పెట్టారు చూడండి, అవన్నీ ఫ్రీ అన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనకి సేమ్ గంగా త్రివేణి సంగమం ఎక్కడుందో అక్కడ వరకు మనల్ని డ్రాప్ చేస్తుంది. సో ఇక మా బస్సు ఇది. ఏ బస్సు అయినా ఎక్కొచ్చు, మీ ఇష్టం. అక్కడ ఏదైతే రెడీలో ఉందో నేను అమ్మి మా బస్ ఎక్కేసాము. ఈ బస్ అన్నమాట. చూడండి, చాలా పబ్లిక్ స్టార్ట్ అయిపోయిండ్రు ఆల్రెడీ. అసలు కార్లు కూడా విపరీతంగా, రేపు సండే ఇంకా మండే కాబట్టి ఇంకా చాలా రష్ ఉంటుందని నేను ఈరోజు వెళ్ళాను అనమాట బస్సులో. మళ్ళీ నుంచి ఇది సెకండ్ బస్సు. ఇక్కడ నుంచి మళ్ళీ దిగాక మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంటుందట, జస్ట్ చిన్నగా 200 meters వరకు నడవడం ఉంటుంది. ఇక్కడ దిగేసాం అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బై వాక్ ఉంటుంది. అది ఎలా అంటే నడవరాని వాళ్ళ కోసం, పిల్లల కోసం మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కచ్చరం బండలు ఉంటాయి అన్నమాట. సో మనకేం అవసరం లేదు కాబట్టి మనం నడుచుకుంటే వెళ్ళిపోయాము ఎంచక్క. ఇక్కడ కొబ్బరికాయలు దగ్గరలో తీసుకుంటే 100 rupees, కానీ మనకి ఇక్కడ 50 rupeesకి నాకు అక్కడ కొబ్బరికాయ అండ్ మనము దీపం వదులుతాం కదండి, అది కూడా ఇచ్చేసారనమాట. సో అది తీసుకొని నేను ఇలా బై వాక్ వెళ్తున్నాను. అదిగోండి ఇక్కడ కచ్చరంలో ఎక్కుతున్నారు చూడండి. మనకి న్యూస్ ఛానల్లో 50 rupeesకి ఛార్జ్ అని చెప్పారు, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు రేట్లు పెంచారండి. ఈరోజు నేను అడిగితే 100 rupeesకి ఒక్కరంట అండి. చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకా పిల్లలు, ముసలి వాళ్ళు లాంటి వాళ్ళు అయితే వెళ్ళొచ్చు, కానీ 100 rupeesకి ఒక్కరంటే చాలా వేస్ట్. సో నేను హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇక్కడ రోడ్డు వచ్చేసి ఇలా కొంచెము మట్టి రోడ్డు టైప్ అన్నమాట. అది మనకి నడవాలంటే కొంచెం బంకమట్టి టైప్ ఉందన్నమాట. నడుచుకుంటూ మనం ఇక జస్ట్ కొంచెం ఒక 200 meters రాగానే మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది. ఇక్కడ మంచిగా స్నానం చేసేసుకుని మళ్ళీ టెంపుల్కి మళ్ళీ సేమ్ ప్లేస్ ఎక్కడైతే మనల్ని బస్ డ్రాప్ చేస్తుందో అక్కడ వరకు మళ్ళీ బై వాక్ వెళ్ళాలి. మళ్ళీ సేమ్ నడవని వాళ్ళకి మళ్ళీ ఎడ్ల బండితో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో అలా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. మళ్ళీ టెంపుల్ టు మళ్ళీ బస్ స్టేషన్, మళ్ళీ బస్ స్టేషన్ టు డైరెక్ట్ గోదావరి కనికి వెళ్ళిపోతుంది. బస్సెస్కి ఏ ప్రాబ్లం లేదండి. బస్సెస్ అయితే చాలా పెట్టారు, కానీ కొంచెం వసతులే సరిగ్గా లేవన్నమాట. ఇప్పటికే వాటర్ కూడా చాలా మురికిగా అయిపోయినాయి ఈ 3 daysకే. ఇక్కడ ఇంకా పిండాలు పెట్టేవాళ్ళు అలా చాలా జరుగుతున్నాయి ఇక్కడంతా. ఇదే ఎక్కువ కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఎలాంటి రూమ్స్ లేవు. కాకపోతే అక్కడ ఇట్లా డేరాస్ కొంతమంది కట్టి వాళ్ళే అమౌంట్ తీసుకుంటున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక వాళ్ళే ఇట్లా కలెక్ట్ చేసుకుంటారు. ఇగో ఈ అమ్మాయి అక్కడ నిల్చుంది చూడండి, ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్న వాళ్ళకి అమౌంట్ తీసుకుంటూ అక్కడ నిల్చొని ఉంటున్నారు. సో ఇది మనకి వాటర్ కూడా ఇప్పుడు ఎందుకో అసలు 3 daysకి మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి, మట్టి మట్టి అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇక్కడ దర్శనం, అదే స్నానము, ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది నాది. ఇంకా మళ్ళీ వెళ్దాం అనేసి చూస్తున్నాను. ఇక్కడ జస్ట్ పూజ చేశాను అనమాట. గంగమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసుకొని మొత్తం ఫినిష్ అయిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్. మళ్ళీ ఎక్కడైతే మనం రీచ్ అయినామో అక్కడికి చేరుకోవాలి, పార్కింగ్ ప్లేసెస్కి. సేమ్ మళ్ళీ పార్కింగ్ ప్లేసెస్ నుంచి వెళ్ళి మళ్ళీ సేమ్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. టెంపుల్ మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటే వెహికల్స్ అనేది అయితే ఉండవండి, ఆటోస్కి వెళ్ళాలి. ఆటో 20 rupees తీసుకుంటారు. మనకి ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారనమాట. ఇది టెంపుల్కి వచ్చేసాను. నేనైతే బై వాకే వచ్చేసాను. బాగా దూరం ఏమి ఉండదు, చాలా దగ్గరే ఉంది, నడుచుకుంటూ రాగలుగుతాము. సో ఇది టెంపుల్లో కూడా చాలా టైం పట్టిందండి. ఒక 1 hourకి ఎక్కువనే పట్టింది టైం అనేది. అది కూడా చాలా ఫాస్ట్గా దర్శనం చేసే వాళ్ళని పంపిస్తూ ఉంటేనే ఇంత టైం పడుతుంది.
ఎందుకంటే చాలా పబ్లిక్, అసలు మన హైదరాబాద్ ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారండి పబ్లిక్. ఏపీ తెలంగాణ మొత్తం వచ్చేస్తున్నారు. ఇదంతా ఖాళీ రోస్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఏం లేదు. కానీ ఇది లోపల ఎంట్రీకి ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నమాట. ఇక చూడండి పబ్లిక్ వచ్చేసి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకోటి ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లల్ని మాత్రం తీసుకురాకండి. ఇలా చిన్న చిన్న పిల్లలు అయితే చాలా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆ వేడికి ఉడకపోసుడికి చాలా మంది అసలు విపరీతమైన ఏడుపులు పిల్లలైతే తట్టుకోలేరండి. వీళ్ళైతే మీరు ఓపిక ఉన్న వాళ్ళు, నడవగలిగే వాళ్ళైతేనే మీరు వస్తేనే బెస్ట్. ఈ చిన్న పిల్లలని వృద్ధులకి కొంచెం ఇంట్లో ఉంచితేనే బెస్ట్ అనిపిస్తుంది. ఇది దర్శనానికి లైన్ చూసారండి. స్పెషల్ దర్శనానికి అంత పెద్ద లైన్ ఉన్నది. మేమైతే నార్మల్ దర్శనానికి వెళ్తున్నాను, ఎందుకంటే స్పెషల్ దర్శనానికే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, నార్మల్ దానికే లేదు. జై హనుమాన్. ఇక్కడ మనకి వాటర్ మధ్యలో ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు. వాటర్ కావాలనుకున్న వాళ్ళకి వాటర్. ఇది మాత్రం టెంపుల్కి దర్శనం అయిపోతుంది వస్తుంది. దగ్గరికి వచ్చేసామన్నమాట. నియర్ బై అయిపోయింది. ఇది బాగుందండి, చేపది విగ్రహం తీసాను. ఇప్పటికీ మనకి అయిపోయింది. ఇక రిటర్న్ బ్యాక్ మళ్ళీ బస్ ఎక్కేసాను. ఇప్పుడు వచ్చేసి మనం గోదర్కెన్ బస్ మళ్ళీ ఎక్కేసాము. గోదర్కెన్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి నార్మల్ డేస్లో బస్సెస్ ఉండవు అని అంటున్నారు. కానీ ఇప్పుడు సరస్వతి పుష్కరాలు కాబట్టి బస్సెస్ మాత్రం చాలానే ఉన్నాయి. మంచిర్యాల, గోదావరికని అన్ని బస్సెస్ ఫెసిలిటీస్ బాగున్నాయి. కానీ నడవడమే కొంచెం ఎక్స్ట్రానే ఉంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి. హ్యాపీ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు.